ఒక మనసున్న మహారాజు అన్ని మంచి గుణాలే కాదనుకుంటే ఇక మాపటిలు కాగానే కడుపులు ఇంత సుక్కేస్తాడు. అది తప్ప తప్ప మనసున్న మహారాజు అని చెప్పినాం కదా. ఆ రాజుది మస్తు జాలిగుణం. ఎండిపోయిన చెట్టును చూస్తే ఏడ్చి నీళ్లు పోస్తాడు. ఇక అటెంకా చెట్టు కొమ్మలేమన్నా అక్కడికొస్తాయి అనుకుంటే కొట్టుకొని పోతాడు. ఇక అది వేరే ముచ్చట కానీ అట్లనే రోడ్డు మీద ఏమన్నా కనిపిస్తే చాలు నాకేంది అని ఊకోడు. దేన్నైనా సరే ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు. నోరు లేని ఆటిలల్లో కూడా మనుషులను చూస్తాడు. అసొంటి మంచి మనసుకిచ్చే మర్యాద ఇదేనా? ఇదేనా అసలు ఇదేనా అని నేను అడుగుతున్నా. కడుపులో మందు ఎక్కువ అయితే మాత్రం ఎక్కడ లేని కొత్త తెలివిని ఎత్తిరజొత్తది. ఇక ఆదిలాబాద్ జిల్లా నిర్మల కాడ ఒక తాగుబోతూ మస్తు తెలివి కళ్ళ పనిచేసిండు. రాత్రిపూట బస్ స్టాండ్ లా ఎటూ పోకుండా ఒంటరిగా ఉన్న బస్సును చూస్తే మస్తు పాపం అనిపించిందట. ఎంబడే బస్సు దగ్గరికి పోయి సొల్లు గారంగా బస్సుకు 2 ముద్దులు పెట్టి తాళం చేయి లేకపోతే వైర్లు కలిపి షాల్ చేసుకొని ఇంటికి బయలుదేరిండట. ఇక నేరేడుకొండ దాకా బస్సును తోలుకుంటా పోయిండు గాని కడుపులున్న సారగదిలి జరంతా పరిశాన్ చేసే వరకు బస్సు గిట్ల ఏడుస్తుందా ఏంది అని తనలాడిండట. ఇక ఎంబడే రోడ్డు పక్క వంటి బస్సు ఆపి సీటు కాడికి పోయి జో కొట్టుకుంటా అట్లనే నిద్రపోయిండట. ఇంకేమున్నది, తండ్రి ప్రేమ కొద్ది బస్సును తెచ్చుకున్నాడని కూడా చూడకుండా దొంగ దొంగ అని పోలీసు వాళ్ళు పట్టుకొని స్టేషన్ లేచి 4 గొట్టి కేసు పెట్టిర్రు. ఈ పోలీసు వాళ్ళు కూడా 2 పెగ్గులు గుంజితే అర్థమయ్యేది ఆ బస్సు మీద తండ్రి ప్రేమ ఏ పాటిదో అని అనుకుంటున్నారు ఈ ముచ్చటేరు కాయినోళ్ళు.